కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు. గుంటూరు నగర కమిషనర్ గా పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు మెరుగుదల చేయడం ప్రాధాన్యతగా కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అనంతరం విభాగ అధిపతులు, అధికారులు కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ గుంటూరులో చాలామంది తెలుసు, నేను గతంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్గా చేస్తూ కొంతకాలము ఫుల్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్ కమిషనర్ కూడా చేయడం జరిగింది. అంటే నగరాన్ని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా, ముఖ్యంగా ప్రముఖులు, నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సిటిజన్ చార్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజ్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరూ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగరపాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటరు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రయారిటీగా చేసుకోవటం. అట్లనే రెవెన్యూ పరంగా, రెవెన్యూ ఆ రోజు మరి హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ ఉండేవి, అట్లా డ్రైవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి, తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం, వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకొని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్, వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించేదానికి మరి ఇక్కడ మేయర్ గారు ఉంటారు, కౌన్సిల్ ఉంటుంది, వీరందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని, తర్వాత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మనకి ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత 3 ఎమ్మెల్యేస్ ఈ నగరపాలక సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరందరి యొక్క సహకారంతో, వారి యొక్క సూచనలు, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆయన విజన్ ద్వారా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో మరి ఆ విధంగానే అధికారులుగా మేము కూడా ముందుకెళ్ళటానికి, అట్లాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటూ, లోకల్గా మినిస్టర్స్ ఉన్నారు ఇద్దరు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, అట్లాగే మనకి ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారు. వీరందరి యొక్క సహకారాలు తీసుకొని వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను 100% కమిట్మెంట్తో కృషి చేయడం జరుగుతుంది. నగరంలో ఇల్లీగల్ కట్టడాలు ఎక్కువ, అలాగనే అధికారులు రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళ అధికారుల జోబులోకి వెళ్తుంది. దీని మీద అదే చెప్పాను కదా, ఆదాయ వనరులు ఎలా పెంపొందించుకోవాలో నగరపాలక సంస్థకు దాని మీద దృష్టి పెట్టాను, ప్రత్యేకంగా దృష్టి. మీ అందరూ తెలుసు, నేను ఎఫ్ఏసీ కమిషనర్ ఉన్నప్పుడు ఆ సంవత్సరం హయ్యెస్ట్ 93% రెవెన్యూ కలెక్షన్ చేశాం, హయ్యెస్ట్ జిఎంసీ చరిత్రలో. సో నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి నగరం మీద పర్టికులర్గా రెవెన్యూ అప్పుడు నేను అడిషనల్ కమిషనర్ ఉన్నప్పుడు చూశాను. డెఫినెట్గా ఈ లీకేజెస్ ఏమైనా ఉంటే వాటిని అరికట్టి డెఫినెట్గా యాక్షన్ చేసుకోవాలి.